కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ ఏం లేకుండా ఉంది. ఒకప్పుడు ఓన్లీ హీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫిలిమ్స్. లేటర్ హీ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు హీ హ్యాస్ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ద సొసైటీ. చాలా విషయాలు మాట్లాడతారు మీరు. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు మీరు, రాజకీయాల గురించి మాట్లాడతారు మీరు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గురించి వాళ్ళ గురించి ట్వీట్లు పెడతారు. ఏ విషయము కూడాను అన్లెఫ్ట్గా ఉన్నటువంటిది ఏది ఉండదు. యూ హ్యావ్ టచ్డ్ ఆల్ ద థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాని గురించి వచ్చినట్లయితే ఫస్ట్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ తర్వాతనే అది ముందే ఊహించి మీరు రాజకీయ చిత్రాలు చెయ్యను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్స్ నథింగ్. నేను చెప్పింది ఐ మీన్ ఫేస్ వాల్యూ తీసుకుంటే ట్రూత్ అది. దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది అంటే దానికి నేనేం చేయలేను. వాట్ ఐ మెంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు రాజకీయ చిత్రాలు కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వీటిని కానీ కంటిన్యూ చేసి ఉండేవారు. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు ఎ సబ్జెక్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. నేను వైసీపీ పార్టీ అంటే నేను వైసీపీ ఓటేయాలి, లేకపోతే అప్పుడు నేను ఎప్పుడు గవర్నమెంట్ గురించి కానీ పార్టీ గురించి కానీ పాలసీల గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఐ ఓన్లీ టాక్డ్ అబౌట్ జగన్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సడన్ డెత్ ఆఫ్ ద ఫాదర్ నుంచి మరి ఇడిపోయి పార్టీ పెట్టి వాట్ ఆల్ యూ వెంట్ త్రూ, దట్ జర్నీ ఈజ్ వాట్ విచ్ అట్రాక్టెడ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. And I don't have any knowledge of parties and politics other than that. So that is what the thing is. అది అయిపోయింది కాబట్టి నేను చేయనని చెప్పాను. అంటే అంత అద్భుతమైన జర్నీలు అనేటువంటి మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత ఒక్క నిమిషం అది అయిపోయిన తర్వాత తను అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి 10 సంవత్సరాల పాటు ఒక అవమానకరమైనటువంటి స్థితిలో అతను సాధించుకొని వచ్చేసి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం స్థాయి. ఆ కథలో మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్? అది చెప్తున్నా. సి నా పాయింట్ ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా ఒక 1 minute చెప్పాను అనుకోండి. సారీ, ఏంటి 1 minute? ఒక మామూలు పర్సన్ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకోని విధంగా ఒక షాక్లో ఒక యాక్సిడెంట్లో అయిన పోయి దాని నుంచి ఏమైపోతుందిరా పార్టీ అనేది ఇంత జరుగుతున్న టైంలో వాట్ ఎవర్ ఓదార్పు యాత్ర వెళ్ళి దాని నుంచి పెద్ద పెళ్లి అభిమానం చూసి హైకమాండ్ వద్దంటున్నా వినకుండా తను పార్టీ పెట్టి అండ్ దెన్ హీ వెంట్ త్రూ, దెన్ హీ వెంట్ టు జైల్. ఆ కేసెస్ అన్నీ అనుభవించి జైలుకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ ముండితనం కంటిన్యూ చేసి ఒక పర్టికులర్ టైంలో హీ రీచ్డ్ ఏ పినకల్ ఆఫ్ సక్సెస్. ఇంత డ్రామా మీరు వేరే చోట్ల ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ సి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బిగ్ స్టార్ అండ్ దెన్ మేబీ ఒక వన్ పర్టికులర్ టైమ్ హీ లాస్ అండ్ దెన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అంతకన్నా మీకు డ్రామా లేదు కదా అక్కడ. అట్లా అంత డ్రామా లేదు కాబట్టేనా మీరు ఆయన క్యారెక్టర్ పెట్టేసి ఒక అవమానకరమైన అవహేళనతో ఒక చిత్రం తీశారు మీరు? సో దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకుని ఎక్కడ వస్తుంది? వదిలేండి, చేసాం కదా. ఓకే. ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవటానికి గల కారణాలు 3 చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? అసలు అబ్సల్యూట్లీ జీరో ఐడియా. పోనీ తెలుగుదేశం కూటమి నేను ఎప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవెన్చువల్లీ ఓట్లు వేసేది ప్రజలు. నేను ఇష్టపడింది ఏంటంటే ఒక క్యారెక్టర్. వైసీపీ పార్టీ ఎంత బాగా పరిపాలించింది, జనాలకు నచ్చిందా ఏమీ నచ్చలేదు అనేది నాకు తెలియదు. అసలు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ బికాజ్ నేను అసలు జనాల్ని పట్టించుకోను. సినిమా ఇండస్ట్రీలో 3 వ్యక్తులు విపరీతంగా ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడి సెటైర్లు పెట్టి చేశారు. మీరేమీ చేయలేదని అంటే అట్లా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి మరీ ట్వీట్లు పెట్టారు మీరు. ఇప్పుడు అట్లాగే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి హద్దులు దాటి మాట్లాడి పచ్చి బూతులు మాట్లాడి అతను ఒకటితో మాట్లాడాడు. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే రోజా గారు, వీళ్ళందరూ కూడాను సినిమా వాళ్ళము అనేటువంటి పరిధులు దాటి సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక ఇదనేటువంటి దాటిపోయి పాలిటిక్స్లో అంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ యూ? ఇప్పుడు పాయింట్ ఫోటో పెట్టడం అనేది అక్కడ వైఎస్ జగన్ ఉన్న తీసేవన్నా ఫోటో నేను బాల్ ఠాకరే ఉన్నది తీసేవాడు. 16 నెలల జైల్లో ఉన్నారు. అప్పుడు ఆ టైంలో నేను లేను కదా జోన్లో. అప్పుడు నేను ఐ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. నేను అక్కడ ఉంటే అక్కడే తీసేవాడు నేను అది.
సో ద పాయింట్ ఈస్ మీరు ఇందాక చెప్పిన పోస్టాన్ని కానీ ఎవరు కానీ దే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. నేను ఐ హ్యావ్ నో ఒఫిషియల్ పొజిషన్, నైదర్ ఐ మై పార్టీ మెంబర్ ఆర్ ఎనీథింగ్. దిస్ ఈస్ జస్ట్ ఎ పర్సనల్ థింగ్. ఏదేమైనా మన రిజల్ట్ అనేటువంటిది మీకు ఎలా అనిపించింది? నాకు నిజంగా తెలియదు. అదేంటి 151 సీట్ల నుంచి 11 సీట్లోకి వచ్చి ఇదేనటువంటిది అది ఆ రిజల్ట్ అంత అద్భుతమైన చరిత్ర. నిజంగా మీరు చెప్పండి, ఇంత డ్రామా వేసి ఎవరి దగ్గర ఉంది సినిమా తీయడానికి? జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిజంగా అద్భుతమైన డ్రామా. సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని పార్టీ పెట్టి తండ్రి చనిపోతే ఆ వీరోచిత పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. అతను రాజకీయ ధీరుడు, నో డౌట్ అబౌట్ దట్. అంతటి ధీరుడు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అనేటువంటిది ఒక చిన్న విశ్లేషణ ఉండుంటుంది కదా మీ దగ్గర? నాకు లేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అది ప్రజలకు సంబంధించింది. ప్రజల మీద నాకు ఐడియా లేదు అసలు. ఐ హావ్ నో క్లూ అబౌట్ వాట్ పీపుల్ ఆర్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.